నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. రెండోసారి గెలవడం కోసం అదే సందర్భంలో తన స్వార్థం కోసం చేసినటువంటి సరికొత్త రాజకీయ ఎత్తుగడ. అయితే ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీ మీద ద్వేషం ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద ద్వేషం ఉండొచ్చు, కానీ వీళ్ళు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఒక దేశం మీద ప్రభావం చూపెడుతుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం స్టాలిన్ నిర్వహించినటువంటి యాంటీ డీలిమిటేషన్ మీటింగ్. మోడీని వ్యతిరేకించే వాళ్ళందరూ స్టాలిన్ ని సమర్థిస్తూ తాను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ద్వారా తమ గోతిని తామే స్వయంగా తవ్వుకున్నట్లయింది. వీళ్ళందరి వెనకాల ఉన్న ఒక కుట్రపూరితమైన ఇంటెన్షన్ బయట పెట్టుకున్నట్లయింది. హిందీ భాషకు సంబంధించి వాళ్ళకి పెద్దగా పట్టింపు ఏమీ లేకపోయినా అందరూ కలిసి హిందీ భాష మీద పోరాటం చేద్దాం, లేకపోతే నియోజకవర్గాల పునర్విభజన అన్యాయం మీద పోరాటం చేద్దాం, ఇంతవరకు బాగానే ఉంది. కానీ 25 ఏళ్ల దాకా నియోజకవర్గాల పునర్విభజన వద్దంట. ఎవడిచ్చిండు వీళ్ళకి అధికారం? ఎవడబ్బా సొత్తు అని చెప్పి వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయంలో మనందరి తరఫున మనకు సీట్లు వద్దని చెప్పేటందుకు, ఒకవేళ సీట్లు తగ్గుతాయంటే నువ్వు కాదు, మీరు కాదు, మనమందరం కలిసి పోరాడాలి. కానీ అసలు సీట్లే వద్దంటే ప్రజలకు అన్యాయం చేసినాడం కాదా? సీట్లు పెరిగినప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. వచ్చే ఎలక్షన్స్ నుంచి మహిళలకు కొత్తగా 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాబోతుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత స్టాలిన్ నిర్వహించిన యాంటీ డీలిమిటేషన్ మీటింగ్ లో వీళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ విషయంలో కొత్తగా అవకాశం రాదు. ఒక్క విషయంలో చెప్పాలంటే రిజర్వేషన్ విషయంలో మహిళలకు అన్యాయం చేయడం అవుతుంది. నియోజకవర్గాల పునర్విభజనే చేయొద్దు అంటే మహిళలకు రిజర్వేషన్ తొక్కేయాలి అనుకుంటున్నారు సోకాల్డ్ సెక్యులర్ మహానుభావులు. అయితే ఇంతకు ముందు వీళ్ళే రాజ్యసభలో తీర్మానం చేసి మమ అనిపించేసి సైలెంట్ గా అయిపోయారు. ఇప్పుడు లోక్సభ రాజ్యసభలో పోయినసారి మోడీ సర్కార్ అమలు చేసి తీసుకొచ్చింది. రేపు వర్గాల పునర్విభజన తర్వాత అమలవుతుంది. దాన్ని ఆపేయడమే వీళ్ళ అసలు అతిపెద్ద మోసపూరితమైన రాజకీయ కుట్ర అనడానికి నిలువెత్తు సాక్ష్యం. ఒక విచిత్రం ఏమిటంటే ఈ విషయం తెలిసి తెలియని తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు కనిమెలి కరుణానిధి తన మిడిమిడి జ్ఞానంతో వీళ్ళు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడడం అంటే సిగ్గుచేటైన వ్యవహారం. అందుకని ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా కనిమెలి కరుణానిధిని ఒక పావులాగా అంటే ఒక మహిళ చేతనే మాట్లాడించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన గనుక జరగకపోతే మహిళా రిజర్వేషన్ ఆగిపోతుందని కనిమెలి కరుణానిధికి తెలియదా అనేది ఒక ప్రశ్న. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు కనిమెలి కరుణానిధి వ్యవహారం చూస్తుంటే దేశంలో లేదా రాష్ట్రంలో ఎక్కడైనా న్యాయ పోరాటాలు, రాస్తారోకోలు, ధర్నాలు జరిగేటప్పుడు అందులో పాల్గొనే వాళ్ళు అసలు వాళ్ళు న్యాయ పోరాటాలు ఎందుకు చేస్తున్నారు, రాస్తారోకాలు ఎందుకు చేస్తున్నారు, ధర్నాలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఏదో తమ నాయకుడు ఇచ్చిన కాసుల్లో కక్కుర్తిపడం, లేకపోతే నాయకుడు చెప్పాడని అసలు విషయం తెలియకుండానే వచ్చి ధర్నాలు చేస్తుంటారు. అట్లుంది కనిమెలి కరుణానిధి వ్యవహారం. అయితే స్టాలిన్ నిర్వహించిన డీలిమిటేషన్ మీటింగ్ లో ఇంకో 25 సంవత్సరాల పాటు మహిళా రిజర్వేషన్ ఇంకా నియోజకవర్గాల పునర్విభజనే వద్దంట. అంటే ఎప్పుడో 20-40 ఏళ్ల క్రితం నియోజకవర్గాల పునర్విభజన జరిగింది, పోయినసారే జరగాలి. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎప్పుడో 2006 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన చేశారు. 2009 సంవత్సరంలో అమల్లోకి తెచ్చి రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన చేశారు. దేశ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేశారు. అంటే అప్పటికి 20 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ళు, మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు, ఇంకో 25 సంవత్సరాలు, అంటే 65 సంవత్సరాల దాకా ఈ దేశానికి ఎదుగుదలే వద్దంట. నియోజకవర్గాల పునర్విభజనే వద్దని సోకాల్డ్ సెక్యులర్ తీసుకున్న ఒక దరిద్రపు నిర్ణయం. వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల రాబోయే తరాల వాళ్లకు వచ్చే అవకాశాలు అడుగంటిపోతాయి. మన భారతదేశ జనాభా సంఖ్య 145 కోట్లు పెరిగినటువంటి సందర్భంలో ఈ ప్రజలకు కావాల్సిన పార్లమెంట్ స్థానాలు ఒక్కొక్కడు 25 కోట్లు 30 కోట్లకి ప్రాతినిధ్యం వహిస్తారు. అసలు ఎవరు వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఎవరి అనుమతితో పని లేకుండా, ప్రజాభిప్రాయంతో పట్టింపు లేకుండా మనందరి తరఫున మాట్లాడడానికి సోకాల్డ్ సెక్యులర్ అని చెప్పుకునే రాజకీయ మహానుభావులకు అసలు వీళ్ళకి ఈ అధికారం ఎవరిచ్చారు అనేదే ప్రతి భారతీయుని తరఫున ఒక ప్రశ్న. వెనకట ఒక సామెత ఉండే, పిల్లి పాలు తాగుతున్నప్పుడు అనుకుంటుందంట నన్ను ఎవ్వరు చూడట్లేదు, గమనిస్తలేదని.
అట్లనే ఉంది స్టాలిన్ నిర్వహించినటువంటి యాంటీ డీలిమిటేషన్ మీటింగ్. ఇందులో పిల్లెవరో గమనించేవారెవరో ఇక నిర్ణయం భారతదేశ ప్రజలది.